బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేస్తామంటూ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తెలిపారు. మెదక్ జిల్లా చేగుంట మండలం కేంద్రంలో నేడు మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేయడమే లక్ష్యమని చెప్పారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ గత 10 ఏళ్లలో చేసిన కుంభకోణాలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయని చెప్పారు. అప్పటి బీఆర్ఎస్ హయాంలో 55 ఎకరాల వక్ఫ్ బోర్డు ఆస్తులను కబ్జాకు గురిచేశారని ఆరోపించారు. ప్రతి సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలను గుర్తిస్తామని, వారికి తగిన ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి, మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, ఉపాధ్యక్షులు ముసాయిపేట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గారి ఆధ్వర్యంలో చేగుంట మాజీ బీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు మా తమ్ముడు వెంకటరావు గారు, వారితో పాటు మాజీ ఎంపీపీలు, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు పెద్ద ఎత్తున ఒక 4-5 వేల మందితో పార్టీలో చేరడం అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. వారిని కంగ్రాచులేట్ చేస్తూ ఉన్నాను. ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, కొత్త పాత తేడా లేకుండా అందరము ఒక కుటుంబంలా ముందుకు పోతాం. మిమ్మల్ని కాపాడుకోవలసిన అవసరం మాకుంది. తప్పకుండా మా గుండెల్లో పెట్టుకొని నేను సీనన్న గారు కాపాడుకుంటాం. ఈరోజు ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే, గత 10 సంవత్సరాల నుంచి ఈ బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అరాచకాలు చేసిందో మనం అందరం గమనించాం. మరి రోజుకో కుంభకోణాలు బయటపడతా ఉన్నాయి. అన్ని ప్రభుత్వ భూములు కబ్జాలు, మరి అదేవిధంగా వక్ఫ్ బోర్డు భూములు కబ్జాలు, 55,000 ఎకరాల వక్ఫ్ బోర్డు భూమి సహా అయింది. అదే కాకుండా అసైన్మెంట్ భూములు అన్నిటికి కూడా పాస్బుక్లు కూడా బెనామీల పేర్ల మీద ఇప్పించడం జరిగింది ఈ ప్రభుత్వం. ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నాం. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేయడమే మా ముఖ్య ఉద్దేశం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కార్యకర్తలకు అండగా ఉంటాం, మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం. కొత్త పాత తేడా లేకుండా అందరం కలుపుకొని ఓ కుటుంబంలా ముందుకు పోవాలని చెప్పి అందరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి సీనియర్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు ఎప్పటి నుంచో 10 సంవత్సరాల నుంచి ఎన్నో ఇబ్బందుల పాలయ్యారు. తప్పకుండా వారిని ఏ విధంగా అకామిడేట్ చేయాలో ఆ విధంగా తప్పకుండా శ్రీనివాస్ రెడ్డి గారు అకామిడేట్ చేస్తారు. మనం అందరం కలిసికట్టుగా ఒక ఫ్యామిలీలా ముందు పోదాం. టోటల్ మనం స్టేట్ను క్యాప్చర్ చేసుకున్నామంటే 10 ఏళ్ళ పొరుగు ఉండదు. మనం ఒక సర్పంచ్కో దానికో పోటీపడి అందరం ఉంటే మిమ్మల్ని వాళ్ళు ఓడగొడతారు, వాళ్ళని మిమ్మల్ని అలా కాకుండా ఎవరి అవకాశం వచ్చినప్పుడు అందరం కలిసికట్టుగా ముందుకెళ్ళి మనము విజయం సాధించాలని చెప్పి అందరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరోసారి కాంగ్రెస్ సీనియర్ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, మిమ్మల్ని కాపాడుకునేవలసిన బాధ్యత మాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరోసారి వెంకటరావు గారికి, వారి ఎంటైర్ టీం కూడా కంగ్రాచులేట్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అంత పాత మిత్రులు. గతంలో మా ముత్యమన్నతో మాతో సన్నిహితంగా ఉండి టీడీపీలో బ్రహ్మాండంగా పనిచేసిండ్రు. మరి అదేవిధంగా కాంగ్రెస్లో ముత్తమన్న గారు ఉన్నప్పుడు అదేవిధంగా పనిచేశారు. మరి అదేవిధంగా ముందుకు పోదాం, మనం ఒక కుటుంబంలా ముందుకు పోవాలని చెప్పి అందరికి విజ్ఞప్తి చేస్తూ మరి అవకాశం ఇచ్చిన నా ప్రియమైన సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. పత్రికా సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా అందరూ పాత వాళ్ళే ఒక కుటుంబంలా ముందుకు పోయినాం, అదేవిధంగా ముందుకు పోదాం.